హాయ్, నేను మేనిఫెస్ట్ మహీన్ అండి. మీరు చూస్తున్నారు మేనిఫెస్ట్ విత్ మహీ ఛానల్. ఓకే, లాస్ట్ టైం పెట్టిన గైడెడ్ మెడిటేషన్ చాలా అద్భుతంగా ఉంది అని చెప్పారండి. ఇప్పుడు శివరాత్రి వస్తుంది కదండి. శివరాత్రి ముందు రోజు ఓకే, తర్వాత శివరాత్రి రోజు తర్వాత రోజు కూడా అద్భుతంగా కంటిన్యూగా గైడెడ్ మెడిటేషన్ ఏ విధంగా మీకు మనీ కోసం, రిలేషన్షిప్ కోసం, తర్వాత హెల్త్ కోసం కంటిన్యూగా ఒకే మెడిటేషన్లో ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా క్లియర్గా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే కొంచెం డీప్గా ఉంటుంది, డెప్త్గా ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 అద్భుతంగా ఓకే మేనిఫెస్టేషన్ అనేది 100% వర్క్ అవ్వడానికి ఈ మెడిటేషన్ కూడా చాలా చాలా మనకి పీక్స్ లెవెల్లో మనల్ని పైకి తీసుకోవడానికి బాగుంటుందండి. అదేవిధంగా మీకు శివరాత్రి రోజు కనుక ఓకే మీకు హీలింగ్ చేసినటువంటి బ్రాస్లెట్స్ కావాలి అంటే కనుక అదే రోజు హీల్ చేస్తే ఇంకా అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలంటే కనుక పైన నెంబర్కి కాల్ చేయండి. అది హెల్త్కి, రిలేషన్షిప్కి, కెరీర్కి, మనీకి ఓకే ప్రతి దానికి ఉంటుందండి. ఈ విధంగా ప్రతిదీ ఒరిజినల్ క్రిస్టల్స్ అనమాట మనం పంపించేవి. ఓకే, హీలింగ్ చేసి మరీ పంపిస్తామండి. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి ఈ యొక్క ఛాన్స్ని. అతి తక్కువ ధరకేనండి. ఓకే, 799 ఎవరు చెప్పరు ఇలా రేట్ కూడా, కానీ నేను చెప్తున్నాను స్టార్టింగ్ ప్రైస్ మనకి 6mm స్టోన్స్ చక్కగా 799 నుంచే ఉంటుందండి. ఓకే, మల్టిపుల్ కాంబినేషన్ స్టోన్స్ కూడా కావాలంటే కనుక ఇస్తామండి. ఓకే, ఈ విధంగా కాంబినేషన్లో కూడా వస్తాయి అనమాట మనకి స్టోన్స్. ఓకే, ఎనీహౌ ఇప్పుడు చక్కగా మెడిటేషన్లోకి వెళ్దామండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని చక్కగా క్లియర్గా, పీస్ఫుల్గా, మైండ్ కామ్గా ఉంచుకోండి. మీ యొక్క 100% సక్సెస్ రేట్ అనేది మంచిగా ఉండాలని కోరుకుంటూ ఓకే ఇప్పుడు డైరెక్ట్గా ఓకే వీడియో అనేది చూడండి. ఓకేనండి, ఇప్పుడు మనం మెడిటేషన్ చేసుకుందాము. చాలా రిలాక్స్గా కూర్చోండి. కళ్ళను మెల్లగా మూసుకోండి. ఓకే, స్లోగా మూసుకోండి. లోతుగా శ్వాస తీసుకోండి. శ్వాస తీసుకున్నప్పుడు మనకి బెలూన్లోకి గాలి ఎలాగైతే వస్తుందో అదే విధంగా ఉండాలండి. ఆ తర్వాత బయటికి వదిలేటప్పుడు కూడా బెలూన్లో గాలి ఏదైతే మనకి బయటికి వెళ్ళిపోతుందో తర్వాత ఎలా అయితే చప్పపడిపోయినట్లు ఉంటుందో ఆ విధంగా ఉండాలన్నమాట. ఓకే, లోతుగా శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, స్లోగా బ్రీత్ అవుట్. మరోసారి శ్వాస తీసుకోండి. స్లోగా బ్రీత్ ఇన్. మీ భుజాలు రిలాక్స్ అవుతున్నాయి. మీ ముఖం చాలా చాలా రిలాక్స్ అవుతుందండి. మీ ఛాతీ, చెస్ట్ ఏరియా మొత్తం, మీ స్టమక్, కడుపు భాగం మొత్తం, మీ లెగ్స్, థైస్, తొడలు, మీ శరీరం మొత్తం భూమికి అప్పగించండి. ఓకే, శరీరం మొత్తం కూడా భూమికి అప్పగించండి. ఈ క్షణంలో మీరు చాలా 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 సేఫ్గా, చాలా ప్రొటెక్ట్ అయి ఉన్నారు. ఓకే, మీరు ఇలా విజువలైజేషన్ చేసుకోండి. మీరు ఒక పవిత్రమైన శివాలయంలో ఉన్నట్లుగా ఊహించుకోండి. పవిత్రమైన శివాలయంలో ఉన్నట్లుగా ఊహించుకోండి. శివరాత్రి రాత్రి రోజున, తర్వాత రోజైనా పర్లేదండి, నో ప్రాబ్లం, కంటిన్యూగా చేసుకోవచ్చు అద్భుతమైన మెడిటేషన్. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయి ఉంది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయి ఉంది. దీపాల వెలుగు, అగరబత్తి సువాసన దూరంగా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మంత్రం వినిపిస్తోంది. ప్రతి శ్వాస ఆ మంత్రంతో కలుస్తోంది. బ్రీతింగ్ చేసినప్పుడల్లా ఆ మంత్రంతో కలుస్తుందన్నమాట. ఇప్పుడు మీ ముందు మహాదేవుడు ప్రత్యక్షమై ఉన్నాడు. ఆ శివుడే ప్రత్యక్షమై ఉన్నారు. నిశ్శబ్దంగా, శాంతిగా, అపారమైన శక్తితో ఆయన కళ్ళల్లో మీరు చూస్తున్నారు. చాలా నిశ్శబ్దంగా, చాలా శాంతితో, అపారమైన శక్తితో ఆయన కళ్ళల్లో మీరు చూస్తున్నారు. అక్కడ భయమే లేదు, కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. ఎటువంటి టెన్షన్స్ లేవు, కోపాలు లేవు, ద్వేషాలు లేవు, కేవలం ప్రేమ మాత్రమే కనిపిస్తోంది. ఎనర్జీ ఈ విధంగా క్లెన్స్ అవుతుంది. మీ తల మీద తెల్లటి కాంతి పడుతుంది. తల మీద తెల్లటి కాంతి పడుతుంది. శివశక్తి
మీలోకి ప్రవేశిస్తోంది. ఎజ్యూమ్ చేసుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. శివశక్తి మీలోకి ప్రవేశిస్తుంది. ఆ కాంతి మీ మెదడును శుభ్రం చేసొస్తుంది. ఆ కాంతి మీ మెదడు మొత్తాన్ని చాలా శుభ్రం చేసేస్తుంది. పాత ఆలోచనలు, పాత భయాలు అన్నీ కూడా కరిగిపోతున్నాయి. ఆ కాంతితో కరిగిపోతున్నాయి. ఆ కాంతి మీ గొంతులోకి వస్తుంది. ఎక్కడికి వస్తుంది? మీ గొంతులోకి వస్తుంది. మీరు చెప్పని బాధలు విడుదల అవుతున్నాయి అన్నమాట. ఓకేనా? మీరు చెప్పుకోలేనటువంటి బాధలు ఇప్పుడే విడుదలైపోతున్నాయి. ఆ కాంతి మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. ఆ కాంతి మీ హృదయంలోకి ప్రవేశిస్తుంది. పాత గాయాలు, పాత జ్ఞాపకాలు అన్నీ కూడా వెలుగులోకి కరిగిపోతున్నాయి. పాత గాయాలు, జ్ఞాపకాలు అన్నీ కూడా ఆ వెలుగులోకి కరిగిపోతున్నాయి. మీరు చాలా తేలికగా మారిపోతున్నారు. చాలా 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 తేలికగా మారిపోతున్నారు. ఇప్పుడు మనీ కోసం ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క శివుడికి కోరుకోండి. ఇప్పుడు మహాదేవుడు తన చేతిని పైకి లేపుతున్నారు. ఇప్పుడు మహాదేవుడు, ఆ శివుడు తన చేతిని పైకి లేపుతున్నారు. బంగారు కాంతి మీపై వర్షంలా పడుతుంది. బంగారపు కాంతి మీపై వర్షంలా పడుతుంది. ఆ కాంతి సంపద యొక్క శక్తి మీ జీవితం సమృద్ధిగా ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ జీవితం మొత్తం కూడా చాలా 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 సమృద్ధిగా ఉన్నట్లుగా ఊహించుకోండి. మీ ఇంట్లో ఆనందం, మీ ఇంట్లో సెక్యూరిటీ, మీ ఇంట్లో ఫ్రీడమ్. డబ్బు కోసం అసలు భయమే లేదు మీకు. మనసులో మెల్లగా పునరావృతం చేయండి. మనసులో మెల్లగా పునరావృతం చేయండి. నేను సంపదకు చాలా చాలా మ్యాగ్నెట్ని. డబ్బు సులభంగా నా వైపు వస్తుంది. డబ్బు సులభంగా నా వైపు వచ్చేస్తుంది. శివశక్తి నా జీవితాన్ని విస్తరిస్తుంది. శివశక్తి నా జీవితాన్ని పూర్తిగా విస్తరిస్తుంది. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయండి. నేను మనీ మ్యాగ్నెట్ని. నేను సంపద మ్యాగ్నెట్ని. డబ్బు చాలా సులభంగా నా వైపు వస్తుంది. శివశక్తి నా జీవితాన్ని పూర్తిగా విస్తరిస్తోంది. ఆ భావాన్ని మీరు ఒక్కసారిగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు మరొకసారి నీలికాంతి మీ శరీరాన్ని కవర్ చేస్తుంది. నీలికాంతి మీ శరీరాన్ని పూర్తిగా కవర్ చేస్తుంది. ఇప్పుడు శివుడి హీలింగ్ ఎనర్జీ ప్రతి సెల్ కూడా రిపేర్ అవుతుందన్నమాట. మీలో ఉన్నటువంటి ప్రతి కణం కూడా రిపేర్ అవుతుంది, క్లియర్ అయిపోతుంది అనమాట. బాగా అవుతుంది. మీ గుండె చాలా బలంగా కొడుతుంది. మీ గుండె చాలా చాలా బలంగా కొడుతుంది. మీ శ్వాస చాలా స్వచ్ఛంగా ఉంది. మీరు తీసుకునేటటువంటి శ్వాస చాలా 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 స్వచ్ఛంగా ఉంది. మీ శరీరం ఒక పవిత్రమైన ఆలయం. మీ శరీరం ఒక పవిత్రమైన ఆలయం. మనసులో ఇలా చెప్పుకోండి, దయచేసి చెప్పుకోండి. నా శరీరం పూర్తిగా హీల్ అవుతుంది. నా శరీరం పూర్తిగా హీల్ అవుతుంది. నేను చాలా శక్తివంతుడిని. నేను చాలా శక్తివంతుడిని లేదా శక్తివంతురాలిని. ప్రతిరోజు నేను చాలా 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 ఆరోగ్యంగా మారుతున్నాను. మీ శరీరాన్ని కృతజ్ఞతకు చెప్పుకోండి. మీ శరీరానికి పూర్తిగా కృతజ్ఞత చెప్పుకోండి. నా శరీరం పూర్తిగా హీల్ అవుతుంది. నేను చాలా శక్తివంతుడిని. ప్రతిరోజు నేను పూర్తి ఆరోగ్యంగా మారుతున్నాను. మీ యొక్క శరీరానికి కృతజ్ఞత చెప్పండి. ఇప్పుడు ఓకే? మరొక్కసారి స్లోగా. పింక్ కాంతి మీ హృదయాన్ని నింపుతోంది. పింక్ కలర్ కాంతి మీ హృదయాన్ని నింపుతుంది. పింక్ కలర్ కాంతి మీ హృదయాన్ని నింపుతుంది. ఇది ప్రేమ యొక్క శక్తి. ఇది ప్రేమ యొక్క శక్తి. మీకు బాధ ఇచ్చిన వారిని ఒక్కసారి ఊహించుకోండి. మేడం ఆర్ సార్, మీకు బాధ ఇచ్చిన వారిని ఒక్కసారి ఊహించుకోండి. వారిని మెల్లగా క్షమించండి. మీ హృదయం పూర్తిగా 4 గోడలు చక్కగా తెరుచుకుంటున్నాయి. ప్రేమ స్వేచ్ఛ ప్రవహిస్తుంది. ప్రేమ చాలా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. మనసులో దయచేసి ఇలా చెప్పుకోండి. నేను ప్రేమను స్వీకరిస్తున్నాను. నేను ప్రేమను పూర్తిగా స్వీకరిస్తున్నాను. నా సంబంధాలు పూర్తిగా హీల్ అవుతున్నాయి. శాంతి నా జీవితంలో పూర్తిగా పెరుగుతుంది. ఆ శాంతిని ఫీల్ అవ్వండి. ఆ శాంతిని ఫీల్ అవ్వండి. నేను ప్రేమను స్వీకరిస్తున్నాను. నా సంబంధాలు హీల్ అవుతున్నాయి.
శాంతి నా జీవితంలో పూర్తిగా పెరుగుతోంది. ఆ శాంతిని మీరు ఒక్కసారిగా ఫీల్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మహాదేవుడు మీ తలపై ఆశీర్వాదం ఇస్తున్నారు. ఆశీర్వాదం తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు. ఆయన స్వరం వినిపిస్తుంది. నీ కోరికలు నెరవేరుతున్నాయి, నీ కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. నువ్వు చాలా సురక్షితుడివి లేదా సురక్షితురాలివి. నువ్వు చాలా సురక్షితుడివి, రక్షితురాలివి. కృతజ్ఞతతో నమస్కరించండి. కృతజ్ఞతతో పూర్తిగా మహానుభావుడికి ఒక్కసారిగా నమస్కరించండి. లోతుగా శ్వాస తీసుకోండి, లోతుగా శ్వాస వదలండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ చేతులను ఒక్కసారిగా కదిలించండి. మీ శరీరాన్ని మెల్లగా అవగాహన చేసుకోండి. మీ శరీరాన్ని మెల్లగా ఒక్కసారిగా అవగాహన చేసుకోండి. 2 చేతులను బాడీలో ప్రతి పార్ట్ని కదిలిస్తూ శరీరాన్ని పూర్తిగా మెల్లగా అవగాహన చేసుకోండి. చక్కగా హ్యాండ్స్ని గట్టిగా రఫ్ చేస్తూ కళ్ళ మీద పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడే ఓకే స్లోగా తెరవండి. మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చక్కగా కళ్ళను రుద్దుకొని క్లియర్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే చక్కగా మీ యొక్క ఎనర్జీ లెవెల్ పీక్స్ లెవెల్లో ఉన్నట్లుగా భావించండి. వీడియోని చక్కగా డౌన్లోడ్ చేసుకొని రెగ్యులర్గా వినడానికి ట్రై చేయండి. ఇలాంటి అద్భుతమైన గైడెడ్ మెడిటేషన్స్ని మరొకరికి మనం సహాయం చేసినట్లయితే, షేర్ చేసినట్లయితే కనుక ఆ యూనివర్స్, ఆ విశ్వం, ఆ యొక్క మహానుభావుడు శివయ్య మీకు తప్పకుండా అద్భుతంగా న్యాయం చేస్తాడు. ప్రతి ఒక్కరూ మీ యొక్క ఎనర్జీని విపరీతంగా బూస్ట్ చేసుకోవాలంటే హీలింగ్ చేసినటువంటి డబ్బుకు కానీ, సంపదలో లోటుపాట్లకి, హెల్త్కి, లవ్ అండ్ రిలేషన్షిప్కి ఓకే ఎన్నో సమస్యలు వస్తుంటాయి. తర్వాత నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరి కుటుంబంలో కూడా విపరీతమైన నరదిష్టి ఉంటుంది. వీటన్నింటిని తొలగించుకోవడానికి భూమిలో నుంచి వచ్చినటువంటి క్రిస్టల్స్ మనకి చేతికి పెట్టుకుంటే ఆ ఎనర్జీ అనేది వేరే రూపంలో ఉంటుందండి. తప్పకుండా అనుభవం ఉంది కాబట్టి ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఆన్లైన్లో తీసుకోవటం కన్నా, సిలికాన్ క్రిస్టల్స్ కన్నా మనకి ఈ విధంగా తీసుకున్నట్లయితే కనుక హీలింగ్ చేసిన ఎనర్జీ వల్ల మీకు విపరీతమైన బూస్ట్ వస్తుంది. సో కావాల్సిన వారు పై నెంబర్కి కాల్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.